పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూలు, హై స్కూలు, బ్యాచులర్స్, మాస్టర్స్, రైట్? సో ఐ హోప్ మామ్స్ ఆర్ ఫైండింగ్ సమ్ మీ టైమ్ దేర్. పిల్లలు ఎలా అయినా స్కూల్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు కదా, వేరే ఫ్రెండ్స్తో ఆడుకోవటం కానీ, దేర్ ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బుల్లింగ్ కూడా ఉంటుంది స్కూల్లో. అండ్ ఆ బుల్లింగ్ జరిగిన కిడ్ ఒకవేళ స్పెషల్ నీడ్ కిడ్స్ అయ్యి ఉండండి అండ్ అందులో నాన్ వర్బల్ అయ్యి ఉంటే ఇంకా అసలు వాడి బాధ, ఆ పాపో బాబో పడే బాధ చెప్పుకోలేరు, బికాజ్ వాళ్ళు నాన్ వర్బల్ కాబట్టి. అండ్ ఆ పేరెంట్స్కి కూడా అది తెలియదు, ఎలాట ఏం జరిగింది అనేది తెలిస్తేనే కదా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము. సో డెఫినెట్గా ఆ పిల్లలు చెప్పుకోలేనప్పుడు ఆ ట్రామా వాళ్ళకి అది అది ఇంకా బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది ఆ పిల్లల్లో. అండ్ స్పెషల్ నీడ్ కిడ్స్కి డెఫినెట్గా మంచి సొసైటీ మనమే ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ అందుకనే నేను ఐ రిక్వెస్ట్ ఆల్ మామ్స్ అవుట్ దేర్. బికాజ్ ఎందుకు మామ్స్ అంటున్నాను అంటే అమ్మకే ఆ పవర్ ఉంటుంది ఏది చేంజ్ చేయాలన్నా కూడా పిల్లల నుండి. అండ్ పిల్లలు కూడా అమ్మ చెప్తే డెఫినెట్గా వింటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మామ్స్, మీ పిల్లలతో మీరు ఒక ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేసేటప్పుడు ప్లీజ్ బ్రింగ్ అప్ ద డిస్కషన్ అబౌట్ ద స్పెషల్ నీడ్ కిడ్స్. అండ్ ఆ స్పెషల్ నీడ్ కిడ్స్ ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, అండ్ వాళ్ళతో ఎలా కైండ్గా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.